పెద్ద పెద్ద డాక్టర్లు అవసరం లేదు. ఒక చిన్న నేచర్ వాక్ చాలు మైండ్కి హార్ట్కి ఉన్న స్ట్రెస్ తగ్గించుకోవడానికి. ఓన్లీ కాళ్ళు అయితే మట్టి మట్టి అయిపోయాయి. అయ్యో అది ఇప్పుడు ఇలా ఎందుకు వెళ్ళిపోతుంది అసలు? ఎందుకు అట్లాగా? ఇక్కడ గట్టిగా ఉందని కాలు పెట్టా, బట్ ఒక్కోసారి లోపలికి సడన్ గా వెళ్ళిపోతుంది. చూడండి గట్టిగా ఉంది కదా అని లోపలికి. అరే దేవుడా, కష్టమే. వద్దు, మనం అట్లాంటి గేమ్స్ ఆడకూడదు. అట్లాంటి గేమ్స్ మనం ఆడకూడదు, ఎందుకంటే మనం ఒక్కలమే ఉన్నాం. ఏమైనా అయిందనుకో ఇంకేంలే, మన పని అవుట్. ఇక్కడికి వచ్చేటోళ్ళం అనమాట. సమ్మర్లో చేసేటోళ్ళం వాకింగ్, ఇప్పుడు తగ్గించేసిన వాకింగ్ దిగింది అన్నీ అయిపోయినాయి, అన్ని పనులు అయిపోయినాయి. కానీ మొత్తం చేంజ్ అయిపోయింది. అక్కడ ఆవులు ఉంటుండే కదా, ఇందులో ఆవులు ఉంటుండే, మరి ఆవులు అయ్యి సో ఇదే ఉయ్యాల. మంచిగా ఉంటుండే ప్లేస్ ఇదివరకు. ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయింది ఏమో కానీ ఊగేటోళ్ళం ఉయ్యాల. ట్రై చేద్దామా? వద్దులే, కొంచెం భయంగా కూడా ఉంది. అప్పుడప్పుడు మట్టి మంచిదే, ఏదో చెప్తా అనుకున్నారేమో. దాని నుంచి ఒకటి పడుతుంది. ఈ స్తంభానికి ఎందుకు ఇట్లాగా ఇలా ఎందుకు పెట్టారు? స్తంభానికి షూట్ ఎందుకు వేశారు వీళ్ళు? నేచర్కి దగ్గరగా ఉంటే మనిషికి స్ట్రెస్ అనే రోగం దగ్గరగా రాదు అని ఈ వరి పొలాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. పేషెన్సీతో ఉంటే వచ్చే ఫలితం ఎంత అందంగా ఉంటుందో కూడా తెలుస్తుంది. ఇలా చెట్ల దగ్గర ఇట్లాగా వరి పొలం దగ్గర ఇల్లు ఉంటాయి, చిన్న ఇల్లు భలే ఉంటుంది కదా. చూడండి, వరి పొలం దగ్గర ఇల్లు బాగుంది కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, నేను అడగట్లేదనా? సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అడుగుతున్నా కదా, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నైట్.